హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. ఈరోజు మార్నింగ్ చూడండి ఎలా ఉందో వెదరు. మేఘాలు ప్రశాంతంగా మబ్బులతో నిండి చిన్నగా వెళ్తూ ఉన్నాయి. 7:38 అప్పుడు. ఈరోజంతా వర్షమే పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఈరోజైతే మనం మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకోబోతున్నామండి నా డైలీ వ్లాగ్లో. సో చూసేయండి మీరు కూడా. మార్నింగ్ అయితే నేను పిల్లల కోసం అందుకు దోశ వేస్తున్నాను. ఇలా ఇనుప దాని మీద వేసుకోండి, చాలా బాగా వస్తాయి దోశలు. నాన్ స్టిక్ కూడా వాడచ్చు, కానీ ఆ నాన్ స్టిక్లో చాలా కెమికల్స్ ఉంటాయి కదండి. సో అందుకోసం మెల్లగా అవాయిడ్ చేసేసి ఇలాంటి వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి అందరూ. సో దీంట్లోకి అయితే ఇలా కొబ్బరి చట్నీని కూడా తయారు చేసి పెట్టుకున్నాము మార్నింగే. పిల్లలు 7:30కి ఒకరు, 9కి ఒకరు వెళ్ళిపోతారు కదా. సో మార్నింగ్ అయితే టిఫిన్ స్టార్ట్ అయిపోయింది. ఇలా బయట వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట ఆల్మోస్ట్. సో వర్షం పడుతున్నప్పుడు నేను బయట రాధామనోహరం ప్లాంట్ ఉంది కదండి, అవి ఫ్లవర్స్ బాగా విచ్చుకున్నాయి. సో అలా చూద్దామని చెప్పి బయటకు వచ్చా. సో ఈరోజైతే మనము మధ్యాహ్నానికి గోంగూరం పప్పును చేస్తున్నాను. ఇవన్నీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను అనమాట, పప్పులో కావాల్సినవన్నీ. అలాగే అందులోకి తాలింపు కోసం వేపుడు చేస్తున్నాను, కాకరకాయ వేపుడు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ మార్నింగే మనం వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసామంటే ఆడుతూ పాడుతూ ఎంత పని అయినా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాకరకాయ తాలింపు కోసం మనము ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో కాకరకాయ వేసేసుకొని స్లైస్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి, మగ్గిపోతుంది. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో తొందరగా అవుతుంది. చిన్న చిన్న టెక్నిక్స్ వల్ల మనం చేసే కర్రీస్ కూడా బాగా ఉంటాయి, తొందరగా చేసేసుకోవచ్చు వంట. అలాగే ఇక్కడ పప్పులోకి కందిబ్యాలను నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొత్తిమీర, ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయండి, అందుకోసం నేను చూసుకొని యాడ్ చేసుకుంటున్నా. కొన్ని సప్పగా ఉంటాయి, కొన్ని ఘాటుగా ఉంటాయి. సో 2 గ్లాసెస్ గోంగూర పప్పుకి అయితే నేను మ్యాక్సిమం ఒక 7 to 8 వేసాను అనమాట. అక్కడికే కారం అదిరిపోద్ది నాకు తెలిసి ఈరోజు. సో దాంతోపాటు మనము వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాను కూడా యాడ్ చేసిన తర్వాత గోంగూరను బాగా వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా. సో వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే పప్పు కూడా బాగా ఉడుకుతుంది, బాగా ఇదవుతుంది అనమాట. గోంగూరతో పాటు అడుగున వేసామంటే బ్యాళ్ళు అనేవి పులుపు వల్ల సరిగా ఉడకవు అనమాట. అందుకోసం ఎప్పుడైనా గోంగూర పైన వేసేయండి, ఫైనల్లో కలిసిపోతుంది. మనం ఎనిపినప్పుడు ఈజీగా అవుతుంది. ఇది చిమ్మి అండి, మనం ఆటోమేటిక్గా ఇలా 2 times అన్నామంటే ఇలా ఆన్ అయిపోతుంది మనకు. దీనివల్ల కబోర్డ్స్ అనేటివి జిడ్డు ఇలాంటివి పట్టుకోకుండా హెల్ప్గా ఉంటుందన్నమాట. బ్రాండ్ ఎలికా అనమాట అది. ఇది కూడా స్టవ్ అదే సేమ్. సో మనం ఇప్పుడు కాకరకాయలో అయితే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నా నేను. ఈ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒక 5 minutes అలానే ఉంచేసామంటే ఇంకా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది కాకరకాయ అనేది, వాటర్ వెళ్ళిపోయి. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇందులో మనకు మన టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. కాకరకాయలో నాకు తెలిసి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి రెడ్ కలర్ వచ్చేస్తుంది కదా, అడుగున కొంచెం మాడినట్టు. ఈజీగానే చేసేసుకోవచ్చు అండి. చాలామంది కష్టపడుతూ ఉంటారు కాకరకాయ ఫ్రై చేయాలంటే. స్లైసెస్లా కట్ చేసి చేసామంటే చాలా ఈజీగా తయారవుతుంది అనమాట. ఇక్కడ పప్పు మనకు 3 విజిల్స్కి ఉడికిపోయింది. తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. వీక్లీ వన్స్ గోంగూరను తినడం వల్ల ఏదో ఒక రూపంలో మనకు ఐరన్ అనేది బాగా ఉంటుందన్నమాట మన బాడీలో. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. కాకరకాయను కూడా తినడం మెల్లగా అలవాటు చేయండి. మా చిన్న పాప అయితే పచ్చి కాకరకాయలే నమ్ములుకొని తింటుందండి చిన్నప్పటి నుంచే. సో మనం పని అయిపోయిన తర్వాత కూడా అండి వెంటనే మన స్టవ్ను క్లీన్ చేసేసుకున్నామంటే మనకు సగం వంట రూమ్ క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది. వంట చేసిన ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనకు, నీట్గా ఉంటే. సో ఎప్పటికప్పుడు అలా చేసేసుకున్నామంటే
చాలా బాగుంటుంది. సో మనం డైలీ అయితే ఇలానే చేసుకుంటాము. ఫైనల్గా లాస్ట్లో రైస్ పెడుతున్నాను అనమాట. మధ్యాహ్నానికి అయితే రైసు, గోంగూర పప్పు, కాకరకాయ వేపుడు తయారైపోయింది. సో ఇవి మనం మధ్యాహ్నాన్ని అనమాట ఇలా చేసి పెట్టేసాము. ఇంక ఈరోజు రసం అయితే చేయలేదు, పెరుగుంది కాబట్టి. సో బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూను 3 అప్పుడు చూడండి ఎలా వర్షం పడుతుందో. 3 నుంచి కంటిన్యూగా నైట్ అంతా పడుతుంది. ఈరోజు ఖచ్చితంగా డౌటే లేదండి. 5:30, 6 వరకు పడుతూనే ఉందండి. చూద్దాం వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను కూడా పిల్లలు వచ్చిన తర్వాత బజ్జీలను చేద్దామని అనుకుంటూ ఉన్నాను. సో బాగుంటుంది కదా కొంచెం స్నాక్స్ లాగా. సో దానికోసం నేను ఉల్లిపాయలు తీసుకున్నా ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. దాంట్లో పసుపు, కారం వేస్తున్నాను. అలాగే కొంచెము సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటు మనం కావాలంటే అజ్వైన్ అంటాం కదండి, వామాకు, అవి కూడా వేసుకోవచ్చు. శనగపిండి, కొంచెం సోడా పొడి వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. పకోడీ అనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగానే వేసుకోవాలి. ఉల్లిగడ్డల్లో ఉన్న తడే సరిపోతుంది. అది చూసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకేమవుతుందంటే ఎక్కువ తడిలాగా ముద్దలాగా రాకుండా క్రిస్పీగానే ఉంటుంది. మనం పకోడీ వేయడానికి బాగుంటుంది అనమాట, క్రిస్పీగా వస్తాయి, బాగుంటుందన్నమాట. బుగ్గాల్లాగా కాకుండా ఇవి పకోడీలాగా బాగా వస్తాయి అన్నమాట. సో బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోవాలి, లేకపోతే త్వరగా మాడి కలర్ చేంజ్ అవుతాయి. పకోడీలు ఎప్పుడైనా క్రిస్పీగా రావాలి కాబట్టి ఆయిల్ ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి, మీడియంలో ఇలా వేసేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని పకోడీలు కావాలనుకుంటే అన్నీ ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ పకోడీలు అంతా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో, టీ టైంలో, పప్పు అన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సో నేనైతే అప్పుడప్పుడు ఇలానే చేస్తుంటా ఓపుకున్నప్పుడు. లేదంటే ఆనియన్ బజ్జీలు, ఎగ్ బజ్జీలు ఇవి కూడా చేస్తూ ఉంటా. ఐ విల్ డెఫినెట్లీ షేర్ నెక్స్ట్ వీడియోస్. సో ఇలా మన పకోడీలు అయితే తయారైపోయాయి చూడండి. సో టోటల్గా మన బజ్జీలన్నీ ఇలానే వేసేసుకోవాలి. ఇవి కొంచెం ముద్దలాగా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మరి పిల్లలు ఉల్లిపాయలు ఉంటే తిన్నారు కదా. సో ఇలా ఉంటే కనీసం ఒక్కొక్కటి తీసుకొని తింటారు. సో అందుకోసం వీటిని ఇలా చేస్తున్నా. బయట వర్షం పడుతుంది, మనం బజ్జీలు చేసుకున్నాం, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వర్షం పడేటప్పుడు తినడానికి. సో మనకైతే ఈరోజు ఆనియన్ బజ్జీలు, పకోడీలు తయారైపోయాయి అన్నమాట. చూడండి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఎలా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు మనం వర్షంలో బయట బాల్కనీలో కూర్చొని బజ్జీలు తింటూ ఎంజాయ్ చేయడమేనండి. నేను సింపుల్గా ఊరికే జస్ట్ నా దినచర్యను ఇలా వ్లాగ్ రూపంలో పెడుతున్నానండి. ఏదో ఒకటి యూజ్ఫుల్గా ఉండేదే పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నాను మ్యాక్సిమం. చూడండి బయట వర్షం పడుతూ ఉంది, 6:30 అయింది. అలాగే మనకు ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.